సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడమే తిరుమల బ్యాంకు ఉద్దేశమన్నారు ఆ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్. హైదరాబాద్ సంతోష్ నగర్ లో తిరుమల బ్యాంకు 3వ శాఖను చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. ఇక తిరుమల బ్యాంక్ స్థాపించి 27 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. తిరుమల బ్యాంక్ నిబద్ధతతో పనిచేస్తుందని, ఖాతాదారులకు ఉన్నత ప్రమాణాలతో సేవలను అందిస్తోందన్నారు చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ రామకృష్ణారెడ్డి, నటుడు సుమన్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ మల్లికార్జునతో పాటు తిరుమల బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నారాయణ. ఓం నమో వెంకటేశ. ఈరోజు సంతోష్ నగర్ లో మా 3వ బ్రాంచ్ తిరుమల భవన్ బిల్డింగ్ కూడా స్టార్టింగ్, కొత్త బిల్డింగ్ ఇదండి. చిన్నజీఆర్ స్వామి గారి గోల్డెన్ హ్యాండ్స్ తో, వారి బ్లెస్సింగ్స్ తో వారు వచ్చి ఈరోజు ఈ బిల్డింగ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. మేము సంతోష్ నగర్ లో గత 40 ఏళ్ల నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా ఫౌండర్ ట్రస్టీగా ఉన్నాను. అక్కడ ఉంటూ చైర్మన్ గా కూడా ఉన్నాను. మరి టెంపుల్ ఎదురుగానే బిల్డింగ్ మాకు అవైలబుల్ అయితే దాన్ని కొని డిమాలిష్ చేసి మళ్ళా దాన్ని అనుకూలంగా మార్చి ఈరోజు బ్యాంకుని ప్రారంభించాను 3వ శాఖగా. మరి ఈ బిల్డింగ్ తిరుమల భవన నామకరణం కూడా జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే మా ఉద్దేశం, ఒక ఎక్కడైతే పవర్ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల నుంచి ఇక్కడ వెలిశాడు, ఆయన పవర్, ఆయన పేరు మీద తిరుమల అనేది ఒక ప్యూరిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక రెస్పెక్ట్, కమిట్మెంట్ అండ్ రిటర్న్స్, ఇవన్నీ ఇవ్వాలని 28 years ముందు బ్యాంకుని అప్పటి గవర్నర్ రంగరాజన్ గారు వారి చేతుల మీదుగా గోల్డెన్ హ్యాండ్స్ తో ఓపెన్ చేయబడింది. మరి అలానే పెద్దవారు చాలా మంది వస్తున్నారు, మాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్కి రాగలిగాము. మరి దీన్ని కంటిన్యూ చేస్తూ అతి త్వరలో తిరుపతిలో బ్రాంచ్ శాఖ స్టార్ట్ చేసి తిరుమలలో సర్వీస్ కౌంటర్ పెట్టాలని అది మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇస్తున్నారు. అలానే అక్కడ మేము అప్పుడప్పుడు మేము ప్రసాదం కౌంటర్లు కూడా ఎవరికి పెట్టడం జరిగింది. 2 కౌంటర్లు పెట్టాము తిరుమలలో. మరి ముందు ముందు కూడా అక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ బ్యాంకు, తిరుమల బ్యాంక్ మొత్తం ఆల్ ఓవర్ ది ఇండియా పేరు రావాలని, సర్వీస్ ఇవ్వాలని ఆకాంక్షతో ప్రయాణం చేస్తున్నాను. అది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే తప్పకుండా అన్ని ముందు జరుగుతాయని నేను నిమిత్త మాత్రమే. నేను నిజమైతేనే స్వామి నిజం అవుతాను. అది నా యొక్క దీక్ష. నేను ఏదైనా చెప్పానంటే చేయాలి, చేసేది చెప్పాలి. అది నేను పాటిస్తున్నాను. అది వెంకటేశ్వర స్వామి నన్ను ఆశీర్దిస్తున్నాడు. మరి కృతజ్ఞతల్ని మరి మిగతా అందరి గెస్టులకి, మరి ఇక్కడ వచ్చిన భక్తులకి, అట్లా వచ్చిన కస్టమర్లకి, మా స్టాఫ్, ముఖ్యంగా మా డైరెక్టర్లు అందరూ కూడా మాకు సహకారం ఇస్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు. నాకు